వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 20, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రధాన సమాచార కమిషనర్ సిఐసి గురించి వివరాలు తెలపండి. సందర్భం నవంబర్ 19, 2023 భారత ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ హీరాలాల్ సమరియా ఈరోజు కేంద్ర సహాయ మంత్రి, స్వతంత్ర బాధ్యత, సైన్స్ టెక్నాలజీ, మొయెస్ పిఎంఓ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సంవత్సరం పరిష్కరించడం రేటు 90% దాటిందని ఆయన మంత్రికి తెలియజేశారు. 3 ఏళ్లపాటు సమాచార కమిషనర్గా పనిచేస్తున్న సమరియా నవంబర్ 6, 2023 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిఐసి మరియు డూపీటీ మంత్రి మధ్య జరిగిన మొదటి సమావేశం ఇది. సిఐసి డేటా ప్రకారం జనవరి 1, 2023 మరియు నవంబర్ 9, 2023 మధ్య 11,499 ఆర్టీఏ అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. మొత్తం 90.5% పరిష్కరించడం రేటు. ఆర్టీఏ దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలను అధ్యయనం చేయడానికి, విశ్లేషించడానికి మరియు ఆర్టీఏలలోని నమూనాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకున్నందుకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయం అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. సిఐసి కార్యాలయంలో ఆర్టీఏ అప్పీళ్ల పరిష్కారానికి భౌతిక మరియు వీడియో కాన్ఫరెన్స్ హియరింగ్లను కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ను ప్రవేశపెట్టడం గురించి సిఐసి మంత్రికి తెలియజేసింది. కేంద్ర సమాచార కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదా సిఐసి సమాచార హక్కు చట్టం 2005 కింద స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ భారత ప్రధాన సమాచార కమిషనర్ నేతృత్వంలో ఉంటుంది మరియు గరిష్టంగా 10 మంది సమాచార కమిషనర్లు ఉంటారు. సిఐసి సభ్యులు చట్టాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం, గవర్నెన్స్ మొదలైన వాటిపై విస్తృత పరిజ్ఞానం ఉన్న ప్రముఖ వ్యక్తిగత జీవితంలో వ్యక్తులుగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ టీ గురించి వివరాలు తెలపండి. సందర్భం నవంబర్ 20, 2023 కులియానా, మయూర్భంజ్లోని కొత్త ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం యొక్క పథకం. ఇది 1997 నుంచి 98 వరకు సంవత్సరంలో ప్రారంభించబడింది. 2019లో 50% లేదా అంతకంటే ఎక్కువ సెయింట్ జనాభా మరియు కనీసం 20,000 మంది గిరిజన వ్యక్తులు ఉన్న ప్రతి గిరిజన బ్లాక్లో ఒకటి చొప్పున 452 కొత్త ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లను ప్రధానమంత్రి మంజూరు చేశారు. మార్చి 2026 నాటికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2019లో ఆమోదించబడిన 452 పాఠశాలలతో సహా మొత్తం 740 పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నవోదయ విద్యాలయాల తరహాలో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నేస్ట్స్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నేస్ట్స్ ఈ పాఠశాలల కోసం 38,000 మంది బోధన మరియు బోధనేతర సిబ్బందిని నియమిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 3, చంద్రయాన్ లక్ష్యం గురించి వివరాలు తెలపండి. వివరాలు. చంద్రయాన్ 3 అందించిన విజయంతో జాబిల్లిపైకి తదుపరి ప్రయోగం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. చంద్రయాన్లు పెక్స్ పేరుతో చేపట్టే ఈ ప్రయోగంలో భాగంగా చందమామ నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గురించి ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీల్ దేశాయ్ పుణెలో వివరించారు. చంద్రుడి ఉపరితలంపై లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లూవెక్స్ ను సిద్ధం చేస్తున్నాం. చంద్రయాన్ 3లోని ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగింది. చంద్రయాన్లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్ దిగుతుంది.
ఇందులో 350 కిలోల బరువున్న రోవర్ను, చంద్రయాన్లో రోవర్ బరువు 30 కిలోలు పంపనున్నాం. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగుతుంది. చంద్రయాన్ మిషన్ జీవిత 14 రోజులు కాగా, చంద్రయాన్ సుమారు 100 రోజులు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం 2 వాహకనౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకు 5 నుంచి 10 ఏళ్ల సమయం పడుతుంది అని నీల్ దేశాయ్ వెల్లడించారు. దీని నిమిత్తం జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 4 భారత్కు వస్తున్న నౌక హైజాక్ గురించి వివరాలు తెలపండి. యెమెను చెందిన రెబల్స్ తమకు సంబంధించిన ఓ హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ఆరోపించింది. కీలకమైన ఎర్ర సముద్రంలో ఆదివారం ఆ కార్గో నౌకను హైజాక్ చేశారని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్, హమాస్ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నౌకను తామే అదుపులోకి తీసుకున్నామని హౌతీ రెబల్స్ ప్రకటించారు. బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్కు చెందిన 25 మంది సిబ్బందితో తుర్కీ నుంచి భారత్కు వస్తున్న ఈ కార్గో నౌకను హౌతీ రెబల్స్ హైజాక్ చేశారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. అందులో ఇజ్రాయెలీలెవరూ లేరని వెల్లడించింది. భారతీయులు లేరని ధృవీకరించింది. గెలాక్సీ లీడర్ అనే ఈ నౌకను హైజాక్ చేయడాన్ని ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇరానియన్ తీవ్రవాద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసే తీవ్ర చర్యగా పేర్కొంది. ఈ నౌక బ్రిటన్ కంపెనీ యాజమాన్యంలోనిదని జపాన్ నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. రే కార్ క్యారియర్స్ అనే సంస్థ ఈ నౌక యజమానిగా పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ సంస్థ అబ్రహాం రామీ ఉంగర్ అనే వ్యాపారిది. ఆయన ఇజ్రాయెల్లో అత్యంత సంపన్నుడు. నౌక హైజాక్పై ఆయనను సంప్రదించగా తనకు విషయం తెలిసిందని, వివరాలు అందకుండా స్పందించలేనని తెలిపారు. నౌకను యెమెన్ తీరానికి రెబల్స్ తరలించినట్లు తెలుస్తోంది. క్వశ్చన్ నెంబర్ 5 నూతన విశ్వసుందరిగా ఎవరు అవతరించారు? ఆన్సర్ షెన్నిస్ పలాసియోస్. నికరాగువా భామ షెన్నిస్ పలాసియోస్ నూతన విశ్వసుందరిగా అవతరించారు. మాజీ విశ్వసుందరి ఆర్బానీ గాబ్రియేల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిసక్కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అందాల పోటీలో నికరాగువాకు ఇదే తొలి విజయం. సాన్ సాల్వడార్ వేదికగా శనివారం రాత్రి జరిగిన ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో థాయిలాండ్కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్గా కాగా, ఆస్ట్రేలియాకు చెందిన మోరియా విల్సా రెండో రన్నరప్గా నిలిచారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న శ్వేతా శారదా తొలి 20లో నిలిచారు. 1 ఐఎఫ్ఐ 2023 కోసం ఎంపిక చేయబడిన హోమ్ వారియర్పై యానిమేషన్ ఫిల్మ్. క్వశ్చన్ నెంబర్ 6 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఐ 2023లో ఇండియన్ పనోరమా విభాగానికి ఎంపికైన పార్థసారథి మహంత దర్శకత్వం వహించిన 19 నిమిషాల యానిమేషన్ చిత్రం ఏది? ఆన్సర్ లచిత్ ది వారియర్. ఈ చిత్రం 1600లలో అస్సాంను స్వాధీనం చేసుకోకుండా మొఘలులను అడ్డుకున్న అహోం జనరల్ అయిన లచిత్ బోర్ఫుకాన్ యొక్క పరాక్రమాలను వర్ణిస్తుంది. లచిత్ అహోం సైన్యానికి నాయకత్వం వహించాడు మరియు ఈ చిత్రం అతని పూర్వీకులు, వ్యక్తిత్వం, దౌత్య మరియు నౌకాదళ యుద్ధ నైపుణ్యాలు, శారీరక పరాక్రమం మరియు దేశభక్తిని విశ్లేషిస్తుంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, కోల్కతాలోని సౌత్ ఏషియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, చెన్నైలోని కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు బెర్లిన్లోని న్యూబార్న్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్తో సహా భారతదేశం మరియు విదేశాలలోని వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రం ప్రదర్శించబడింది మరియు అవార్డు పొందింది. క్వశ్చన్ నెంబర్ 7 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి 2వ స్థానం గురించి వివరాలు తెలపండి. గ్రామీణ, పట్టణ ప్రజానికానికి వైద్య సేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలో అత్యధికంగా 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానికానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవ నాన్ కమ్యూనికబుల్ లందించడంతో పాటు వ్యాధుల స్క్రీనింగ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్ పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు 1 చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తో పాటు ఏఎన్ఎం, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్లో 14 రకాల పరీక్షలు చేయడంతో పాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉత్తరప్రదేశ్ 21,891, బీహార్ 10,268, ఆంధ్రప్రదేశ్ 11,855. క్వశ్చన్ నెంబర్ 8. వన్డే ప్రపంచకప్ విజేత ఎవరు? ఆన్సర్ ఆస్ట్రేలియా. మొత్తం మీద ఆస్ట్రేలియాకు దాకా 5 టైటిల్స్ గెలిచింది. 1987, 1999, 2003, 2007, 2001, 5లో కప్పు గెలిచింది. ఇది 6వది వన్డే ప్రపంచకప్ చరిత్రలో. భారత్కు ఇది 4వ ఫైనల్. 1983, 2003, 2001లోనూ ఆ జట్టు తుదిపోరులో ఆడింది. 1983, 2001లో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 765. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ 2003లో 673 రికార్డును బద్దలుకొట్టాడు. చరిత్రలో షమితీసిన వికెట్లు 55. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా జహీర్ ఖాన్, జవగై శ్రీనాథ్ 44 రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే అత్యంత వేగంగా ప్రపంచకప్లో 50 వికెట్లు సాధించిన బౌలర్గానూ నిలిచాడు. ఈ ప్రపంచకప్లో మహమ్మద్ షమి పడగొట్టిన వికెట్లు 24. అత్యధిక వికెట్ల వీరుడు అతనే. భారత్ తరపున ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ జహీర్ ఖాన్ 2011లో 2ను షమి దాటాడు. ప్రైజ్ మనీ విజేతకు రూపాయలు 33 కోట్లు, రన్నరక్క 16 కోట్ల రూపాయలు. ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా సాధించిన వికెట్లు 23. ఒకే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా ముత్తయ్య మురళీధరన్ 2007లో 23 సరసన అతను చేరాడు. కెప్టెన్గా రోహిత్. ప్రపంచకప్లో అత్యధిక పరుగులు 594 సాధించిన కెప్టెన్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2019లో 578 పరుగులు రికార్డును తిరగరాశాడు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.